ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం 8వ తేదీన అంటే అక్టోబర్ 8వ తేదీన కేతుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి చంద్రగ్రహణం మంత్ర మరణానికి అమోఘమైనటువంటి పుణ్యకాలం. కాబట్టి మధ్యాహ్నం 2:44 ప్రారంభమై 4:24 నుండి విడుపు ప్రారంభమై 6:05 వరకు ఉండేటటువంటి ఏ చంద్రగ్రహణం అయితే ఉందో ఈ చంద్రగ్రహణ కాలంలో అంటే 3:21 కాలంలో ఏ విధమైన మంత్రాన్ని మననం చేయాలి, ఏ దానాన్ని చేయడం ఉత్తమం అనే విశేషాలని తెలుసుకుంటారు. ఇక పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఆంగ్ల భాష ప్రకారం పి అనే అక్షరం తమ పేరులో ముందుగా కలిగినటువంటి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే అక్టోబర్ 8వ తేదీ చంద్రగ్రహణం అతి ముఖ్యమైనటువంటి కాలం. 11వ తేదీ సంకష్టహర చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈర్ష్య ద్వేషాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఏవో అనవసరమైనటువంటి వ్యయాన్ని చేయవలసిన అవసరాలు కూడా మీద పడే అభిప్రాయం కనిపిస్తోంది. ఈ కారణంగా పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి ఇండ్లకి సంబంధించిన మరమ్మతులు చేయడమో లేక వాహనాలకి సంబంధించిన మరమ్మతులు చేయించవలసి రావడమో అత్యవసరంగా మీదపడి కొంత అనవసరమైనటువంటి వ్యయం అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగులలో ఈర్ష్య ద్వేషాలు హెచ్చుగా ఉండి మెల్లగా వారి నుండి అనవసరమైన ఆలోచనలు, అపనిందలు, అపకీర్తికి సంబంధించిన ఊహలు మన గురించి ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి బంధువులతో విరోధాలు లేదా పొరపత్యాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం ఎంతైనా అవసరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి పంచాంగంలో కనిపించే శ్లోకాన్ని అనేక పర్యాయాలు జపాన్ని చేస్తూ 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 బియ్యాన్ని దానం చేయడం శ్రేష్టం, చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడుతూ గడపాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర, శని, కేతువులు అనుకూలుగా శుభులుగా ఉన్నటువంటి కారణంగా తాము అనుకున్నటువంటి పనులన్నీ సాగుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ కూడా. అయితే అహంకారాన్ని వీడి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే తాము పరీక్షల్లో అనుకున్నటువంటి సత్ ఫలితాలని సాధించగలుగుతారు. తత్ ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగాల్లో కూడా మౌఖికమైన పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించినటువంటి విజయ వార్తల్ని వింటూ చాలా ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. మృగశిర నక్షత్ర జాతకులు ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని ఒక కొలిక్కి తెచ్చుకుని సంతోషంతోనూ శుభంతోనూ సుఖంగా కాలాన్ని గడుపుతారు ఈ వారం అంతా కూడా. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణ కాలం కాబట్టి చంద్రుని యొక్క జపాన్ని సంపూర్ణంగా ఎక్కువసేపు చేస్తూ చంద్రగ్రహణ కాలంలో బెల్లాన్ని దానం చేసినట్టయితే ఆర్థికమైనటువంటి అశాంతి తొలగే అవకాశం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తమైనటువంటి సమస్యల్ని నెత్తిమీదికి తెచ్చుకోకపోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, గురు, శుక్రులు అనుకూలుగా శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సుఖ సంతోషాలు బాగా ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి విదేశీయానం ఫలించడమే కాకుండా కుటుంబంలో కూడా ఐకమత్యం, సుఖశాంతులు తమ సొంతం అవుతాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు
ఇటు చేసుకోవాలా అటు చేసుకోవాలా అని నిర్ణయించుకోలేనటువంటి సమస్య చక్కగా పరిష్కారమై కాలమే ఆ పరిష్కారాన్ని చేసిన కారణంగా ఆనందాన్ని సుఖంగా పొందగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకి కష్టాలన్నీ గట్టెక్కినటువంటి కారణంగా ఓ దిశ, ఓ పథం, నిర్దేశం కలిగి ఈ విధంగా మనం జీవితంలో ప్రవర్తించాలనే యథార్థమైన జీవిత పాఠం ఒకటి నేర్చుకోగలిగిన అవకాశం లభిస్తుంది ఈ వారంలో. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. చంద్రగ్రహణం 8వ తేదీ కాబట్టి అతి ముఖ్యమైన కాలం కాబట్టి చంద్ర జపాన్ని చేసి మాత్రమే ఆవునేతిని దానం చేసినట్టయితే సంపూర్ణమైన మానసిక శాంతి కలిగే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎక్కువసేపు దైవ ధ్యానంలో గడపాలి. అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే శుక్రుడు, రాహువు అనుకూలంగా ఉన్న రవి, బుధ, గురువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా సమస్య వీడిపోయినట్లే అనిపిస్తుంది. మళ్ళీ సమస్య ప్రారంభమవుతూ ఉంటుంది. శాంతం ఏర్పడ్డట్టు అనిపిస్తుంది. మళ్ళీ అశాంతి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తగా గడపక తప్పదు. పునర్వసు నక్షత్ర జాతకులకి కష్టాలన్నీ తీరిపోయినట్లుగా అనిపించినప్పటికీ కూడా పూర్వపు ఛాయలు కొన్ని వెంబడిస్తూ మళ్ళీ మానసికమైనటువంటి అశాంతిని కలిగిస్తాయి. అయితే ధైర్యంగా దాన్ని సాధించుకోగలుగుతారు, గట్టెక్కగలుగుతారు. పుష్యమే నక్షత్ర జాతకులు తమ జీవితానికి సంబంధించినటువంటి కొత్తదైన ఆలోచనలో పడతారు. తమకి సంబంధించిన పుత్రుడు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ, లేదా అత్తమామల గురించి కానీ వారికి సంబంధించిన ఏదో ఒక వ్యవహారంలో చిక్కుకోవలసి వస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అంచేత కొద్ది జాగ్రత్తగా ఆచితూచి ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండడం అవసరం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణ కాలం కాబట్టి ఎక్కువ పర్యాయాలు చంద్రుని యొక్క జపాన్ని చేసి తేనెని దానంగా చేసినట్టయితే ఆరోగ్య పరిరక్షణ బాగా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, శుక్ర, శనులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ పనులైనా సరే ఆగి అవుతూ కొద్దిగా చికాకుని కలిగించేటటువంటి కాలంగానే ఇది పరిణమిస్తుంది ఈ వారం ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరికీ కూడా. మఖా నక్షత్ర జాతకులకి అన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా అనుకున్నంతటి ఫలితం తమకి సాధింపబడకపోవడంతో, తాము సాధించుకోలేకపోవడంతో ఈ చేసినటువంటి పని సరికాదేమో అనే చిన్న అశాంతి మిగులుతుంది. కానీ తాము చేసినటువంటి పని సరైనదే. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు సంపూర్ణమైన అధికారాన్ని తాము హస్తగతం చేసుకున్నప్పటికీ కూడా కిందివారు తమకి సంబంధించినటువంటి ఆజ్ఞలను ఏమాత్రమూ పాటించనటువంటి కారణంగా తాము పొరపాటు చేస్తున్నామా అనే ఆలోచనలో పడతారు. కానీ తాము చేస్తున్నది సరైనటువంటిదే. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆస్తిని అమ్మివేస్తే బాగుంటుందా అనే అనవసరమైనటువంటి ఒక ఆలోచనకి వచ్చి దాదాపు చివరి వరకు వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. అది చక్కనైనటువంటి ఆలోచనే తప్ప దోషం కాదు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఎక్కువ పర్యాయాలు చేసి చంద్రగ్రహణ కాలంలో వస్త్రాలని దానం చేయడం చాలా సుఖం, శుభం. ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా చేయగలిగిన అమోఘమైన దానం ఇది. ఉత్సాహవంతులు, విజేతలు అయినటువంటి వృద్ధులతో సమయాన్ని గడపగలిగితే మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ వారం ఈ రాశివారు. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే రవి, గురు, శుక్రులు శుభులుగా ఉన్నారు. అయితే మిగిలిన వారు అశుభులుగా, అర్ధశుభులుగా గోచరిస్తున్నటువంటి కారణంగా శారీరకమైన శ్రమని పడవలసి వస్తుంది. మానసికమైన అశాంతికి గురి కావలసి వస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఆగినట్లుగానూ అనిపిస్తాయి. కొద్దిగా చికాకుగా అనిపిస్తుంది ఈ వారం. అయితే ఈ వారానికి ఈ విధమైనటువంటి స్థితి తప్పదనుకుని భావించి పై వారం నుండి సుఖశాంతులు కలుగగలుగుతాయనే ధైర్యంతో ఉండాలి కన్యారాశి వారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ప్రతి పని ఆగుతూ కదులుతూ నేను పనిని పూర్తి చేయగలనా అనే మానసిక అశాంతి బాగా చోటు చేసుకునేటటువంటి వారం ఇది. హస్త నక్షత్ర జాతకులకి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ
శారీరకమైనటువంటి శ్రమ మరింత ఎక్కువై కీర్తి కోసం విపరీతంగా తపిస్తూ నిద్ర లేనితనం, సరైనటువంటి కాలంలో ఆహారాన్ని స్వీకరించుకోలేకపోయేటటువంటి విధానం కనిపిస్తుంది. అదంతా సరికాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి వ్యయం అంటే బంధువుల యొక్క రాక వల్ల కానీ, పెట్టుపోతల కారణంగా కానీ, లేదా ఇతరమైనటువంటి వినోద కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల కానీ కలుగుతుంది. రుణాన్ని చేయవలసిన స్థాయి దాకా వ్యయం జరిగే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తతో వ్యవహరించక తప్పదు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి చంద్ర జపాన్ని హెచ్చు పర్యాయాలు చేసి నువ్వులని దానం చేయడం చాలా మంచిది. యథార్థమైన మానసిక శాంతితో పాటు నిర్ణయాన్ని చేసుకోగలిగిన అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు అత్యంత ఆప్తులైనటువంటి వారితో మాత్రమే కష్టాన్ని చెప్పుకుంటూ మానసిక శాంతిని పొందగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర కేతువులు శుభులుగా ఉంటారు. బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు కాబట్టి పనిలో జాప్యం జరిగినప్పటికీ కూడా అది మంచికే పరిణమిస్తుంది. ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరికీ కూడా. చిత్తా నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే ఆలస్యంగా వ్యవసాయ పనుల్ని చేసినప్పటికీ కూడా ఫలితం చాలా చక్కగా ఉంటుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ ఆలస్యం అనేది శుభ ఫలితానికే అనుకూలంగా ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. విశాఖ నక్షత్ర జాతకులు ఏ విషయమూ తెగడం లేదు అని అనుకోవడం కాకుండా అలా తెగకుండా ఆ విధంగానే ఉండడం అనేది మంచి అవగాహన కలిగిన అవకాశాన్ని కలిగిస్తుందని, అది జీవితానికి సాఫల్యాన్ని చేకూరుస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణ కాలంలో అమోఘమైన చంద్ర జపాన్ని చేసి గోధుమల్ని దానం చేసినట్టయితే స్వయం నిర్ణయ శక్తి లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీకు మీరుగా పునఃపరిశీలించుకుని మాత్రమే నిర్ణయాన్ని ప్రకటించుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, శనులు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఇతరుల వ్యవహారాల్ని తలకెత్తించుకోవడం, ఇతరులకి సలహాలని సూచనల్ని ఇస్తూ ఉండడం, ఇతరులకి ప్రత్యేకమైనటువంటి అండదండలుగా ఉండడం మంచిదే అయినప్పటికీ ఈ వారం మాత్రం సరికాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కార్యాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందు తొందరతనంతో మాత్రం లేకుండా ఉండాలి. ఆలోచనని చేసుకుని నిదానంగా మాట్లాడగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇతరులకి అండదండలుగా ఉంటూ హామీలని, అలాగే పత్రాలకి సంబంధించిన వాటి మీద సంతకాలని చేయడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారం బాగా ఆలోచించి మాత్రమే రాతకోతలని, అలాగే మాటల్ని మాట్లాడుకుని రాసుకోవడం చేసుకున్నట్లయితే ఏ కష్టానికి లోరుకారనే విశేషాన్ని బాగా 1కి 2 సార్లు పరిశీలించుకోగలగాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం అయినటువంటి కారణంగా చంద్రగ్రహ జపాన్ని ఎక్కువ మార్లు చేసి ఉప్పుని దానంగా కానీ చేసినట్లయితే ఆర్థికమైన హార్దికమైన శాంతి లభించి సుఖ సంతోషాలు సంతానం అవుతాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటం లేకుండా ధైర్యంగా వ్యవహరించడం అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, శనులు శుభులుగా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక ఫలితాలు లభించే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించవలసిన కాలం ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరికీ కూడా. మూలా నక్షత్ర జాతకులకి మంచి అవకాశం వచ్చి ఎక్కడికో వెళ్ళదలచి వస్తే తోటి ఉద్యోగుల, పై అధికారుల వ్యతిరేకత కారణంగా కొద్దిగా ఇబ్బంది పడి ఆ వ్యవహారాన్ని సాధించుకోవలసి వస్తుంది. తేలికగా పరిష్కారం కాదు ప్రారంభంలో. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగులు, అలాగే పైనున్నవారు కిందనున్న వారితో ఈర్ష్య ద్వేషాల కారణంగానో లేదా పగ కారణంగానో కొద్దిగా మానసికమైనటువంటి స్పర్ధ ఏర్పడుతుంది. తరువాత కొద్ది కాలంలోనే ఈ విధానాలు వీడిపోయి మీరు సరైనటువంటి పద్ధతిలోనే ఉన్నారనే యథార్థం మిగిలిన వారందరూ గ్రహించగలుగుతారు. ఈ లోపల మానసికమైన సంఘర్షణకి మీరు గురి అవుతారు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు స్త్రీలు అయినట్లయితే అసహనాన్ని అలాగే కోపాన్ని తెచ్చుకోవలసినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కొద్దిగా సంయమనంతో కానీ వ్యవహరించుకోగలిగినట్టయితే పరిస్థితులని చక్కబడతాయనే యథార్థాన్ని గ్రహించండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణ కాలం కాబట్టి చంద్ర జపాన్ని చేసి రాగి ఉంగరాన్ని కానీ రాగికి సంబంధించినటువంటి కలశం అంటే చెంబుని కానీ దానం చేయడం సర్వశ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబం మాట ఎలా ఉంచినప్పటికీ మీ గురించి మీరు ఆత్మశ్రద్ధని వహించాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా తలచిన పనులు అన్నీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వస్తువాహనాల్ని సమకూర్చుకోగలిగిన అవకాశం కూడా లభిస్తోంది. బంధువుల యొక్క రాకపోకలు అలాగే మిత్రులతో సరైనటువంటి వ్యవహారాలు సుఖంగా సాగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎంతకాలం నుండో వేధిస్తున్నటువంటి సమస్య కానీ లేదా ఎదురు చూస్తున్నటువంటి శుభం కానీ ఎదురొచ్చి పరామర్శించి పనిని సుఖకరంగా ముగింపచేస్తుంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఏదో ఒక వాహనాన్ని కొనుక్కోగలిగిన లేదా తమ వృత్తికి సంబంధించినటువంటి వస్తువుల్ని సమకూర్చుకోగలిగిన అవకాశం బాగా అనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు వివాహాది శుభకార్యాలకి సమయాన్ని అలాగే దానికి సంబంధించిన ఆర్థికమైనటువంటి వనరుల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణం దగ్గరైందనే విశేషాన్ని బాగా అర్థం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం చాలా మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి రాగి చెంబుని, పాత్రని, ఉద్ధరిణిని దానం చేసినట్టయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విధమైనటువంటి దానం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విలువైనటువంటి కాలాన్ని కాలక్షేపం చేయకుండా సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకోగలగాలి కాలాన్ని. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, బుధ, గురువులు శుభులుగా ఉన్న మిగిలిన వారిలో కొందరు అర్ధ శుభులుగా ఉన్నటువంటి కారణంగా అపవాదులు, నిందలు చోటు చేసుకోవచ్చు. అంత మాత్రం చేత మానసికంగా ఏమాత్రము కుంగిపోకుండా ఒక వారం కాలం పాటు మనం భరించాలి కాబట్టి మాట సంయమనంతో వ్యవహరించాలి అనే ఆలోచనని మనం బుద్ధి నిండుగా నింపుకోవాలని సూచిస్తుంది ఈ వారపు గ్రహ ఫలం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబంలో నుండి కానీ మిత్రులతో నుండి కానీ అధికారుల నుండి కానీ అనవసరమైనటువంటి అపవాదు నిష్కారణంగా మీద పడేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులకి కీర్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటితో ఒక అపకీర్తికి సంబంధించిన విషయం మానసికంగా వేదనకి గురి చేయవచ్చు. ఆ కారణంగా కీర్తికి ప్రయత్నించవద్దు, అపకీర్తిని తొలగించుకోవడానికి తగిన ప్రయత్నము చేయవద్దు. వచ్చినటువంటి ఆ అపకీర్తి తాత్కాలికంగా ఉండి వెంటనే తొందరలోనే తొలగిపోతుందనే యథార్థాన్ని ప్రయత్నం చేయకుండా గమనించండి, మీకే అర్థమవుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబంలోనో లేక సంఘంలోనో అనవసరమైనటువంటి మాట పడడమే కాకుండా ఆర్థికమైనటువంటి పరిహారాన్ని ఇచ్చుకోవలసిన పరిస్థితి కూడా కలగవచ్చు. ఏమాత్రం తొందరపడద్దు, ఆర్థిక పరిహారాన్ని చెల్లించవద్దు. నిశ్చయంగా వచ్చినటువంటి కష్టం తొందరలో తీరిపోతుందనే విశేషాన్ని గమనించి ధైర్యంగా వ్యవహరించండి. ఏమాత్రపు అధైర్యాన్ని పొందకండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించండి, చాలా మంచిది. చంద్రగ్రహణ కాలాన్ని చంద్రుని యొక్క జపంతో సంపూర్ణంగా ముగించి ఒక నెలకి సరిపడ్డ గోగ్రాసాన్ని కానీ ఇచ్చినట్లయితే అపకీర్తి, అప్రతిష్ట, అపనింద తొలగే అవకాశం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పరిస్థితుల్ని తేలిగ్గా తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు శుభుడుగా ఉన్నాడు, బుధ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు కాబట్టి ఆదాయాలు బాగుంటాయి ఈ రాశి వారికి, ఆలోచనలు బాగుంటాయి ఈ రాశి వారికి, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలని కూడా వినగలుగుతారు. అయినప్పటికీ అహంకారాన్ని మాత్రం వీడి అనుక్షణం పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ మాత్రమే ఈ వారాన్ని గడపాలనే విశేషాన్ని గ్రహించుకోవాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకుల యొక్క సంతానం చక్కనైనటువంటి ఆర్థిక పరిస్థితితో ఉంటారు. చదువులో ఉన్నటువంటి విద్యార్థులైనట్లయితే సరైనటువంటి విద్యా ఫలితాలని సాధించగలుగుతారు. ఇంకా సాధించగలిగినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి విజయాలని సాధిస్తున్నారనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి.
ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమకు సంబంధించినటువంటి వస్తువాహనాలను కొనుక్కోగలుగుతారు, కానీ అది ఆర్థికమైనటువంటి రుణాన్ని చేసి కొనుక్కుంటారు కాబట్టి రుణాన్ని తీర్చుకోవాలనే ఆ విషయాన్ని మర్చిపోకూడదు. రేవతి నక్షత్ర జాతకులకి ఒక పరిస్థితి కొలిక్కి వస్తుందనే యథార్థం తెలిసి ఆనందం వస్తుంది. అంత మాత్రం చేత ఆ విషయంలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకుండా లక్ష్యం వైపే సాధించుకున్నట్టయితే నిశ్చయంగా విజయం తమ సొంతం కాగలుగుతుంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 8వ తేదీ చంద్రగ్రహణం కాబట్టి సూర్యజపాన్ని, చంద్రజపాన్ని, తిరిగి మళ్ళీ సూర్యజపాన్ని చేస్తూ మొత్తం అంతా అయిపోయిన తర్వాత జపకాలం పూర్తయిన పిమ్మట స్వయంగా తమకి తాము అన్న సంతర్పణాన్ని అవకాశం ఉన్నంతలో ఎంతమందికి ఏర్పాటు చేయగలరో అంతా చేయడం ఉత్తమం. గ్రహణ స్నానం చేసిన పిమ్మట రాత్రి కాలంలో. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీ గురించినటువంటి గొప్పల్ని మీరు ఏమాత్రమూ చెప్పుకోకండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఏ ఆడదానికైనా అదుపు తప్పి నోరు మాట వచ్చేది ఎప్పుడు అంటే తన భర్త ప్రమాదానికి వశం అయిపోయి ఉన్నాడన్నప్పుడు ఏం పర్వాలేదులే అంటే మనసు ఊరుకోదు. అదంత సామాన్యమైన విషయం కాదు. ఈ జాతిలో ఆడదాని ఐశ్వర్యం అంతా భర్తే. అందుకే ఈ జాతి సంస్కృతిలో ఆడది పట్టేటటువంటి నోములు వ్రతాలు రెండుగానే ఉంటాయి. వివాహపూర్వం పట్టేటటువంటి నోములు వ్రతాలు మంచి భర్త కోసం, తర్వాత పట్టే నోములు వ్రతాలు భర్త అభ్యున్నతి కోసం, అత్తవారింటి అభ్యున్నతి కోసం, పుట్టింటి సుఖం కోసం. తన అభ్యున్నతి వేరు లేదు, వాళ్ళ అభ్యున్నతి తన అభ్యున్నతి అంతే. అయినప్పుడు ఆవిడ మనసు ఎంత బాధలో ఉంటుంది. ఉన్నదొక్కడే లక్ష్మణస్వామి. ఆ ఒక్కడు వెళ్లకుండా ఏం పర్వాలేదులే అమ్మా, అన్నయ్య గారికి హాయిగా ఉండు తల్లి, నిన్ను కాపలా కాయమన్నాడు, అదే నేను చేస్తానంటే ఆవిడకి ఆక్రోశం వచ్చేసింది. ఆ ఆక్రోశం అదుపు తప్పిపోయి అసలు అడవికి రావడానికి కారణం కైక కోరిన కోరికలు కాదు, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న తమకం కాదు అని భరతుడితో మొదలుపెట్టి ఆ కోపం లక్ష్మణస్వామి మీదకి వెళ్ళింది. నిజమే. ఇప్పుడు ఈ కోణంలో ఆలోచించండి, సీతమ్మ దోషం ఏమైనా ఉందా అండంలో? అయినా కూడా అందులో లక్ష్మణుడు బాధపడ్డాడుగా అంటారేమో. ప్రాయశ్చిత్తం చేసుకుందిగా, ఇంత బాధపడిందిగా. ఆవిడ ఎంత బాధపడుతోందంటే అనన్య దైవత్వమియం క్షమాచ, నన్ను ఈ భూమి మీద కాపాడగలిగిన వాడు శ్రీ మహావిష్ణువు పరమశివుడు అని నేను అనుకోలే. నేనేమనుకున్నానంటే నా భర్తయే నా దైవం అని నమ్మాను. ఇది సనాతన ధర్మానికి సంప్రదాయం. ఒక ఆడది పూజ చెయ్యదు. అందుకే ఆడది నోములు వ్రతాలు భర్తకి నమస్కారం చేస్తుంది. పూజ ఎవరిది అంటే భర్తది. భర్త చెయ్యాలి పూజ. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది, కానీ పతి సమేతస్య అని సంకల్పాలు ఉండవు. భర్త పూజ చేస్తాడు, భార్య భర్తని అనుగమిస్తుంది. అనుగమించిన ఒక్క కారణం చేత ఆయనే ఆమెకు పరమేశ్వరుడు. ఆయనకి పొద్దున్న పలహారం వండి పెట్టింది, బాలభోగం అయిపోయింది. మధ్యాహ్నం భోజనం పెట్టింది, మహానైవేద్యం అయిపోయింది. రాత్రి కాళ్ళు పట్టింది, ఈశ్వరుడికి ఏకాంత శయనం అయిపోయింది. ఆవిడ పరమేశ్వరుడు భర్తయే. పురుషుడు పూజ చేయాలంటే మనసు నిలబెట్టి చెయ్యాలి. నేను ఈశ్వరుడికి ఏకాంత సేవ చెయ్యాలంటే నా మనసుని ధ్యానంలో నిలబెట్టాలి. నా భార్యకి చాలా తేలిక. ఈయన నా పరమేశ్వరుడిని నేను పడుకున్నప్పుడు నా కాళ్ళు ఒత్తిందనుకోండి, పరమేశ్వరుడి కాళ్ళే ఒత్తిందని దాని ఖాతాలో పడుతుంది. కాబట్టి నాకు నువ్వే ఈశ్వరుడవు. ఇది సనాతన ధర్మం. యశధర్మ సనాతన. కాబట్టి నువ్వు నాకు ఈశ్వరుడవని, నువ్వు నన్ను రక్షిస్తావని నమ్మాను. నీవు పక్కన లేవు కనుక ఏ సుఖము అనుభవించానన్నాను. నువ్వు పక్కనుంటే నేను అలంకారం చేసుకుంటాను. నువ్వు అంతఃపురంలో ఉంటే చాలు, నేను అలంకారం చేసుకుంటా. ఎందుకో తెలుసా? నేను అలంకారం చేసుకునేది ఎందుకంటే నేను అలంకారవతిగా ఉంటే చూసి సంతోషించవలసిన వాడివి నువ్వే. నీ సంతోషం కోసం చేసుకుంటా. నేను నవ్వితే నీకోసం, నేను వండితే నీకోసం, నేను సంతోషంగా ఉంటే నీ వలన తప్ప నీ వలన కానిది నాకేదీ లేదు ఈ ప్రపంచంలో. అందుకని నువ్వు మళ్ళీ రావాలి. నా సమస్త దుఃఖాలకి ఉపశాంతి రావణ సంహారం అని ఆవిడ అనలా, నిన్ను ముట్టుకోవడం. ఏమి మహాపతివ్రత అండి! నిన్నొక్కసారి ముట్టుకుంటే చాలు, మళ్ళీ రాముడు వచ్చేసాడని నేను ఇలా పట్టుకుంటే చాలు, నాకు తృప్తి. భర్తని ఎంత గౌరవిస్తుందో స్త్రీజాతి ఈ దేశంలో. నెలకి 3 వానల్లో ఒక వాన పతివ్రత వల్ల ఎందుకయిందో చెప్పింది రామాయణం.
అందుకని రామా, నీ కోసం ఎంత పరితపించానో తెలుసా? నిన్ను ఈశ్వరుడిగా భావించి నువ్వు రావడం ఈశ్వర సాక్షాత్కారంగా భావించాను. అనన్య దైవత్వమియం క్షమాచ, నాకింక ఈశ్వరుడు లేడు, నువ్వే. భూమౌచ శయ్యా, నువ్వు పక్కన లేవని నేను శయ్య మీద పడుకోలేదు, భూమి మీద పడుకున్నాను. నియమశ్చ ధర్మే, పరమధర్మాన్ని పాటించాను. ఆభరణాలు ఏవి పెట్టుకుంటే పురుషుడికి సంతోషం కలుగుతుందో అవి పెట్టుకోలేదు. ఎందుకంటే నేను అందంగా కనపడవలసింది నీకు. అలా కనపడితే సంతోషించవలసిన నువ్వు పక్కన లేనప్పుడు నేను ఎవరి కోసం పెట్టుకోలేదు. నేను ఎవరి కోసం తాంబూలం వేసుకోలేదు. నేను ఎవరి కోసం నవ్వాలి, నేను నవ్వలేదు. నువ్వు లేవు, నాకు నవ్వు రాలేదు. కాబట్టి నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం, నేను పరమపతివ్రతగానే నిలబడ్డాను, విఫలమైపోయింది నువ్వే రామా. ఆవిడికి ఇప్పుడు ఎంత కోపంలో ఉందో చూడండి, ఎంత బాధలోకి వెళ్ళిపోయిందో చూడండి. నేను నా ధర్మంలో ఉన్నాను, నీ ధర్మం? అంతటి పతివ్రతని రక్షించడం చేతకాని వాడివా? అస్త్రాలు తెలిసున్నవాడలో అగ్రేశ్వరుడవు. అక్కడ నిలబడి ఇక్కడికి బ్రహ్మాస్త్రం వెయ్యగలిగిన వాడివి, నువ్వు రాలేదు. ఒకనాడు ఏదో అన్నాను, ఈనాడు ఇంత బాధపడ్డాను. పట్టించుకోవడం వచ్చిన వాడికి క్షమించడం చేత కాకపోతే వాడేం పురుషుడయ్యా? పట్టు విడుపు రెండు వద్దు, నువ్వు రాలేదుగా. నా పాతివ్రత్యం నీ యందు విఫలమైపోయింది. ఎలా విఫలమైందో తెలుసా? కృతం కృతఘ్నీష్వివ మానుషాణం, చేసిన ఉపకారాన్ని మరిచిపోయే కృతఘ్నుడికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోవడం సహజం. కాబట్టి మరిచిపోతే ఎలా ఉంటుందో నీ పట్ల నా భక్తి అలా అయిపోయిందండి అనొచ్చా? మళ్ళీ యథార్థాన్ని మీరు ఆలోచించాలి. తప్పులు పట్టడానికి రామాయణాన్ని చదవకూడదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అంతకన్నా కష్టపడ్డ మహాపతివ్రత ఇక ప్రపంచంలో లేదు. అంత బాధపడుతున్న తల్లి తన భర్త పట్ల ఆక్రోశాన్ని వ్యక్తం చేయకపోతే ఎవరి మీద వ్యక్తం చేస్తుంది? భర్తకి ఉండవలసిన లక్షణాల్లో అదొకటి. ఒక్కొక్కసారి భార్య చాలా కోప్పడచ్చు. నా మీద తప్ప ఎవరి మీద కోప్పడుతుంది? నా దగ్గర తప్ప తన బాధ ఎక్కడ వ్యక్తం చేస్తుంది? నేనే దానికి ఉపశాంతి స్థానాన్ని. కాబట్టి అర్థం చేసుకుని జీర్ణం చేసుకోవడంలో దానికి ఉపశాంతి ఇవ్వడం ఉందని నిలబడిన పురుషుడు. ఆ తల్లి అంటుంది కృతం కృతఘ్నీష్వివ మానుషాణం. కాబట్టి ఇక నువ్వు వస్తావన్న నమ్మకం పోయింది. ఇక నువ్వు వస్తావన్న నమ్మకం నాకు పోయింది. కానీ నువ్వేమై ఉంటావు? ఇది సీతమ్మ హృదయం. ఒక ఆడతనం, ఒక భార్య అమాయకత్వం ఎంత చదువుకున్నదైనా కావచ్చు, ఎంత తెలివైందైనా కావచ్చు, భర్త విషయంలో ఎంత బేలతనం ఉంటుందో, భర్త కనపడకపోతే ఎంత బెంగుంటుందో, ఏ ఒక్క ఆలోచన మనసులోకి వస్తే ఇక ఆడది తట్టుకోదో సుందరకాండ చూపించింది. అది దాంపత్యంలోని సౌందర్యం. ఆవిడంది, అవునులే, నేనంటే ఇక్కడ ఇలా ఉండిపోయాను, నాది అల్పభాగ్యం, నీకు పత్ని స్థానాన్ని పొందాను, శాశ్వతత్వాన్ని పొందలేకపోయాను. నువ్వు 14 ఏళ్ళు అయిపోతాయి. ఎందుకంటే మనం విడిపోయి 10 నెలలు అయిపోయింది కదూ, ఇంకొక 2 నెలలు. 14 ఏళ్ళు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయాక సీతమ్మ నోరు దారింది, లక్ష్మణస్వామిని ఏదో అంది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా? ధర్మ ప్రజాపత్యర్థం, సంతానం ఉండొద్దు, ఉత్తరాధికారి ఉండొద్దు, సింహాసనానికి పెళ్లి చేసుకోమంటారు. అప్పుడు నువ్వు ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటావు. ఆ పిల్ల ఎంత సంతోషిస్తుందో నీ భార్యగా అంది. అంటే ఆమెకి రాముని పట్ల ఉన్న ప్రీతి అటువంటి. రాముడు భర్తృస్థానంలో ఉంటే ఆ భార్య ఎంత అదృష్టవంతురాలో. అది నాకు పోయింది, వేరొకరికి దక్కుతోంది. ఈ ఆలోచన ఆమె మనసులోకి రాగానే నేను చచ్చిపోతాను అనొచ్చా? అంటే ఇప్పుడు 2 నెలలు సమయం ఇచ్చినవాడు రావణాసురుడు నిన్ను చంపేస్తాను నా పాన్పు చేరకపోతే అన్నాడు. ఈవిడ 2 నెలలు ఉండనంటోంది, చచ్చిపోతానంటోంది. ఎందుకంటే 2 నెలల తర్వాత రాముడి పక్కకి వేరొక స్త్రీ వెడుతుంది, తాను మాత్రం రావణుడి పక్కకి వెళ్ళదు. ఇది ఆవిడ పాతివ్రత్యం. అందుకు చచ్చిపోతానని అనొచ్చా? అంటే ఆవిడ అనకూడదు, కానీ ఆవిడ ఎందుకు చచ్చిపోతానంటోందో కారణం చెప్పింది. నేను ఎలా బ్రతుకుదామనుకుంటున్నానో అలా వాడు బ్రతకనివ్వడు. నాకు ఓర్పు ఉంది, నాకు కష్టాలకి చచ్చిపోతానంట లేదు. రాజ్యం పోయినా, మామగారు పోయినా, ఎవరు పోయినా రాముడు ఉంటే చాలు. రాముడు ఉంటేనే బతికేస్తా. పూట అన్నం ఉందా అన్నం లేదా కూడా నాకు అక్కర్లా, పక్కన భర్త ఉంటే చాలు. అలా నేను బ్రతుకుతాను అంటే నన్ను బ్రతకనివ్వడు. పోనీ నేను చచ్చిపోతాను అంటే కత్తి ఇవ్వడు, విషం ఇవ్వడు.
నేను కోరుకున్నట్టు బతకనివ్వడు, నన్ను చావనివ్వడు, తను కోరినట్టు బతకమంటాడు. అలా బతకలేనంటే ఏడుస్తూ ఉండమంటాడు. ఇలా ఉండలేని ఇంకా అంటే ఇప్పుడు ఈ పాపం అంతా కట్టి కుడిపేయాలి. ఎవరిని? రావణుణ్ణి. కుడపలా, కళ్ళ ముందు పోలా, అందరూ ఒక్కడు మిగిలిపోలా, 10 తలలు తెగిపోలా, నేల పడిపోలా, ఎక్కడికి పోతుంది తల్లి పట్ల చేసిన పాపం? కాబట్టి ఏదో ప్రయత్నపూర్వకంగా పాపం కాదు, నీ వల్ల ఎవ్వరూ ఇలా ఏడవకుండా చూసుకుంటుండు సుమా. నీ మాటల వల్ల, నీ మాట వల్ల అలా ఎవరైనా ఎక్కడైనా ఏడవడం మొదలు పెడితే నీ ఐశ్వర్యాన్ని కూడా హరించేస్తుంది, అది ఆయుర్దాయాన్ని హరించేస్తుంది. మాట జాగ్రత్త. ఇది సుందరకాండ అంతర్లీన సౌందర్యంగా మనకి నేర్పుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి చూసింది, నాకు చనిపోవడానికి మార్గం లేదు, రావణుడు కల్పించాడు. నేను చచ్చిపోవడం వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేకపోతే నన్ను చంపేస్తాడు. నేను ఎలా బ్రతకాలనుకుంటానో అలా నన్ను బ్రతకనివ్వడు. కాబట్టి ఇప్పుడు చచ్చిపోవడానికి మార్గం ఏది? ఆవిడికి కనిపించిన మార్గం ఏమిటంటే తన కేశపాశమే. దీర్ఘమైనటువంటి జుత్తుంది, దాన్ని కదూ నిన్న ఎత్తి చూపించాడు. పురుషుడికి వ్యామోహం స్త్రీ యొక్క కేశపాశం. ఏకవేణీధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అన్నాడు కదూ. ఈ కేశపాశాన్నే నిన్న మాట్లాడాడు, ఇంత పొడుగు జడుందని. ఈ జడతోనే కంఠానికి ఉరివేసుకుంటానంది. సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనీన శీఘ్ర అహం గమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సామృతి సర్వగాత్రి శాఖాగృహీత్వాధనగస్య తస్య. ఆమె తన పొడుగాటి జడని తీసి కంఠానికి ఇలా ఉరి కింద తిప్పి పూచిన శింశుపావృక్షపు కొమ్మని ఉంచి దానికి ఆ జటని వేసి కట్టుకుంటోంది. అప్పటికే ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః చిక్కిపోయింది కదూ. ఆ కొమ్మ వదిలేస్తే ఆ కొమ్మ పైకి లాగేస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మాన్ని అప్పుడు కూడా పాటించి ఎవరి కోడలో ఎవరి కూతురో ఆమె పేరేమో ఆమె ఎవరి ఇల్లాలో సీతమ్మ తల్లి చెప్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి హనుమ శిరస్సున అంజలి ఘటించి ఆమెతో మాట్లాడడానికి కొంచెం దగ్గరగా వెడుతున్నారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాల గురించి తెలుసుకుందాం. అసలు ఏంటంటే రోగాలు రావడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం కొన్ని అంతకుముందు వారంలో మాట్లాడుకున్నాం. ఈరోజు మరికొన్ని కారణాల గురించి చెప్పుకుంటున్నాం. మామూలుగా ఏంటంటే ఏదో శరీరానికి రోగాలు రావడం అంటే శరీరానికి మాత్రమే సంబంధించింది అనుకుంటూ ఉంటాం. అయితే మనసుకు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. అంటే మనసు వల్ల వచ్చేటువంటి రోగాలు ఉంటూ ఉంటాయి, అలాగే మనసుకి వచ్చేటువంటి రోగాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే మనసు వల్ల కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఏంటంటే అవి శరీరం మీద ఒక లక్షణంగా కనపడుతూ ఉండొచ్చు, లేకపోతే మనసులో కొన్ని లక్షణాలుగా కనపడుతూ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు కొన్నిసార్లు ఏంటంటే బాగా ఎక్కువైపోయి అవి కొన్ని మానసికమైనటువంటి వ్యాధులుగా కూడా పరిణమిస్తూ ఉంటాయి. మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఈ డయాబెటీస్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ, లేకపోతే ఈ మధుమేహం అని చెప్తాము, ఆస్తమా కానీ, ఇలాంటి వ్యాధులు అన్నింటిలోనూ కూడా మనసు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆయుర్వేదంలో మనసుని చాలా ముఖ్యంగా చెప్తాం అన్నమాట. అంటే జబ్బులు రావడానికి ఉండేటువంటి కారణాలలో మనసు చాలా ముఖ్యమైనదని చెప్తాం. ఈ మనసుకి ఏంటంటే మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా శరీరంలో వాతం, పిత్తం, కఫం అని 3 దోషాలు ఉన్నట్టుగానే మనసుకు కూడా ఒక 3 రకాలైనటువంటి గుణాలు ఉంటూ ఉంటాయి. వాటిని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటారు. ఈ మూడింట్లో కూడా సత్వగుణం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. అయితే రజోగుణం తర్వాత తమోగుణం ఈ 2 కూడా అనారోగ్యాలకి కారణం అవుతూ ఉంటాయి. అంటే అసలు కొంచెం కూడా ఉండకూడదని కాదు, రజోగుణం ఎక్కువైపోయినా కానీ తమోగుణం ఎక్కువైపోయినా కానీ కొన్ని అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ రజోగుణం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి మనుషుల్లో వాళ్ళకి బాగా కోపం ఎక్కువగా ఉంటుంటుంది. అలాగే ప్రతిదానికి నేను అన్నదే జరగాలి అన్నటువంటి ఒక తత్వం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఎదుటి మనిషితో గొడవ పడటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఉంటుంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే తమోగుణం ఒకటి. ఆ తమోగుణం ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి బద్ధకం స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సోమరిగా ఉంటూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఏడుస్తూ ఉండడం, ప్రతి చిన్నదానికి బాధపడుతూ ఉండడం అనేటువంటిది ఈ తమోగుణం వల్ల వచ్చేటువంటి లక్షణాలు. అలాగే తమోగుణం కనుక ఎక్కువగా ఉందనుకోండి, అన్నింటికి బాధపడడం, అన్నింటికి ఏడుస్తూ ఉండడం అనేటువంటిది
మనసు మీద ఒక ప్రభావాన్ని చూపించి ఆ మనసు ప్రభావం శరీరం మీదకి వచ్చి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడం, అరవడం, గొడవ పెట్టడం అనేటువంటివి కూడా శరీరం మీద ఒక దుష్ప్రభావాన్ని చూపించి అవి కూడా వ్యాధులు రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అయితే మరి ఇలాంటి లక్షణాలు మనకి కొన్ని పుట్టుకతోనే వస్తూ ఉంటాయి, కొన్ని పరిసరాల ప్రభావం వల్ల వస్తూ ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఒకటి ఏంటంటే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అలాగే కొన్ని విధానాలను కూడా మనం అనుసరించినట్టయితే కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో ఏంటంటే రజోగుణాన్ని పెంచేటువంటి ఆహారాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది మాంసాహారం అంతా కూడా రజోగుణాన్ని బాగా పెంచుతుంది. అలాగే బాగా కారము మసాలా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ రజోగుణాన్ని బాగా పెంచుతాయి. పదే పదే తీసుకునేటువంటి ఈ కాఫీ, టీ అలా కూడా ఈ రజోగుణాన్ని బాగా పెంచుతాయి. రజోగుణం కనుక పెరిగినట్టయితే అది వాత దోషాన్ని బాగా పెంచి శరీరంలో వాత సంబంధమైనటువంటి జబ్బులు, అలాగే కొంతవరకు పిత్త సంబంధమైనటువంటి జబ్బులు రావడానికి కారణం అవుతుంది. అలాగే తమో గుణాన్ని పెంచేటువంటి ఆహారాలు ఏంటంటే ఎప్పుడో వండి పెట్టేసుకున్నటువంటివి మళ్ళీ తర్వాత ఎప్పుడో తినడం, ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు పెట్టి తీసుకుని తినేటువంటి ఆహారాలు కానీ, లేకపోతే నిన్న వండినటువంటి ఆహార పదార్థం ఇవాళ తినడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టయితే వాటి వల్ల మన లోపల ఉండేటువంటి తమో గుణం అనేటువంటిది బాగా పెరుగుతుంది. అందుకని ఆహారంలో ఇటువంటి పదార్థాలు తగ్గించుకున్నట్టయితే కనుక తమో గుణం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా అంటే ఈ ఆహార పదార్థాల్లో కొంచెం సత్వగుణం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మన ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే పరోపకార భావన ఎక్కువగా కలిగి ఉంటారు. దయ, ధార్మిక బుద్ధి, కోమలత్వంతో జీవితంలో ముందడుగు వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళు ఇతరుల యొక్క ఇబ్బందులను అస్సలు చూడలేరు. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే చేతనైనంత సహాయం చేయాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడూ ప్రశాంత వాతావరణంలో ఉండటానికి, ప్రకృతి యొక్క శోభను చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తాము ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ ఆ కష్టాలను ఎట్టి పరిస్థితులలో బయటకు తెలియనివ్వరు. ఎవ్వరికీ కష్టాలను చెప్పకుండా చిరునవ్వును ప్రదర్శిస్తూ జీవితంలో ముందడుగు వేయటానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఒకరికి హాని చేయటం అనేటటువంటిది ఉండదు. ఇతరుల యొక్క హాని గురించి ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ వీళ్ళకి అస్సలు నచ్చదు. అలాగే పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే అపారమైనటువంటి సహన శక్తిని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఆ సమస్యలన్నింటిలో కూడా అత్యుత్తమమైనటువంటి సహనాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వుతో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో మొదటి భాగం చాలా వరకు ఇబ్బందుల్లో గడిచినప్పటికీ తర్వాతి భాగం మొత్తం కూడా ఐశ్వర్యవంతంగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు స్వతంత్రంగా జీవన ఉపాధిని ఎంచుకొని ఆ రంగంలో అత్యుత్తమంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం మీద స్నేహితుల యొక్క ప్రభావం చాలా విశేషంగా పనిచేస్తుంది. శత్రువులను సైతం క్షమించేటటువంటి అత్యుత్తమమైనటువంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా ఎక్కువ భావుకతను ప్రదర్శిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ముడిపడిన సంబంధం రీత్యా పరిశీలించినట్లయితే పి అనే ఆంగ్ల అక్షరానికి 8 అనే అంకెకు అవినాభావ సంబంధం ఉంది. కనుక పి అనే ఆంగ్లాక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తరచూ శనిగ్రహాన్ని ఆరాధన చేయటం ద్వారా, శనీశ్వరుల వారికి శనివారం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవటం ద్వారా,
తరచుగా హనుమంతుడి ఆలయాలను, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను, శివాలయాలను సందర్శించడం ద్వారా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రీతిలో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శనివారం నాడు నువ్వులతో తయారు చేయబడినటువంటి వంటకాలను ఎవరైనా పేదవారికి పంచిపెట్టడం, శనివారం నాడు నీలం రంగు పుష్పాలను ఎవరికైనా దానంగా ఇవ్వటం, వీటి ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఓం హరిహర సుతాయ నమః అనేటటువంటి అయ్యప్ప మంత్రాన్ని అనునిత్యము వీలైనన్ని సార్లు పారాయణ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ప్రతి సోమవారం నాడు పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపినటువంటి పాలతో అభిషేకం చేసినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా ప్రతి నెలలో వీరికి కలిసి వచ్చే తేదీలు 8, 17, 26. వీరికి కలిసి వచ్చే వారం శనివారం. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు నలుపు రంగు, నీలం రంగు. అదేవిధంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి వృత్తులను పరిశీలించినట్లయితే ఐరన్, సిమెంట్, కాంట్రాక్ట్స్, ఖనిజ సంపద రంగాలలో వీళ్ళు విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలించినట్లయితే పి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జీవితంలో నలుగురికి సహాయం చేస్తూ, నలుగురి యొక్క ఉన్నతికి ఎంతగానో పాటుపడుతూ, వారితో పాటు వీళ్ళు కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, అత్యుత్తమమైనటువంటి రీతిలో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే ఆదివారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన క్యూ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. నక్షత్ర ప్రభావము ఎంత గొప్పదయ్యా అంటే, ఆయుష్య హోమం చేయాలన్నా, దేవాలయంలో పూజ చేయించుకోవాలన్నా, శుభ కార్యక్రమాలకి ముహూర్తాన్ని నిర్ణయించాలన్నా ముఖ్యమైనది జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రము తెలిస్తే అనేక శుభ ఫలితాలు మనకు అర్థమవుతాయి. ఈ క్రమంలో నక్షత్ర ఫలాన్ని పరిశీలిస్తుంటే అశ్విని నక్షత్రం యొక్క స్వభావము, స్వరూపము ఏ విధంగా ఉంటుంది? అసలు అశ్విని అంటే అర్థం ఏమిటి? ఈ అశ్విని నక్షత్రము దేవగణంలో ఉంది. దేవగణం దేనికి సంకేతం? సౌమ్యానికి, శాంతానికి సంకేతం. అలాగే దయాహృదయానికి సంకేతం, క్షమాగుణానికి సంకేతం. అశ్విని నక్షత్రం వేగానికి ప్రతీక. వేగవంతమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని అశ్విని నక్షత్రము ప్రసాదిస్తుంది. అలాగే హయగ్రీవ అవతారంలో హయము అంటే గుర్రము, గుర్రము యొక్క శిరస్సుని ధరించారు స్వామివారు శ్రీమన్నారాయణమూర్తి. అంటే ఇది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయవదనం దేనికి సంకేతం అంటే జ్ఞానానికి, విద్యకి, మోక్షానికి, ఆనందానికి ప్రతీక. ఇవన్నీ కలిగి ఉంటారు అశ్విని నక్షత్ర జాతకులు. అశ్విని నక్షత్రం వారితో మాట్లాడితే మనకేమొస్తుంది? ముందుగా జ్ఞానం వస్తుంది, శుభం వస్తుంది. వాళ్ళ యొక్క చూపు, వారి యొక్క మాట ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కారణం అశ్వయునక్తి రూపేణ బధ్నాతి ఇది అశ్వయుకు యుజిర్యోగే. రూపము చేత అశ్వసామ్యము కలిగి ఉన్నది కాబట్టి దీని పేరు అశ్విని. అశ్విని 1వ పాదం. అశ్విని 1వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో పరిశీలించేద్దాం. ప్రధానంగా అశ్విని 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి కుజుడు అధిపతిగా ఉన్నారు. దీన్నే తస్కరాంశ అంటారు. ఈ తస్కరాంశ, కుజుడు ఈ రెండు మొరటుతనాన్ని చూపిస్తున్నాయి. మొరటుగా ప్రవర్తించే లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే స్వయం కృషి వల్ల ఉన్నత స్థితికి చేరతారు. తద్వారా జీవితాన్ని పూర్తిగా, సంపూర్ణంగా వాళ్ళ చేతిలోనే పెట్టుకొని అనుభవిస్తారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. కోరిన కోరికల్ని నెరవేర్చుకోవటంలో మొండితనము, పట్టుదల, సాహసము ఇవన్నీ కలిగి ఉంటారు. కారణం ఈ 1వ పాదానికి అధిపతి కుజుడు. అలాగే నక్షత్ర అధిదైవము, నక్షత్ర దశానాథుడు కేతువు. కాబట్టి జ్ఞానవంతంగా ఉంటూ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. వీళ్ళలో సౌకుమార్యం రావాలి అంటే 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి కార్యసిద్ధి వశం కావాలంటే ప్రధానంగా కుజుడు యొక్క స్తోత్రం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అశ్విని నక్షత్ర జాతకులు
అశ్విని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే సూర్య ఆరాధన చేసుకోవడం, అధిష్టాన దైవం కేతువు కాబట్టి మహాగణపతిని ధ్యానించడం, ఈ విధంగా చేసినట్లయితే కుజవత్ కేతు నక్షత్రాధిపతి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజారాధన వల్ల వీళ్ళలో సౌకుమార్యం పెరిగి కార్యసిద్ధి, పట్టుదల, దక్షత ఇవన్నీ కూడా అలవడతాయి. అలాగే దేవగణంలో జన్మించారు కాబట్టి దైవాంశ అధికంగా ఉంటుంది, ప్రధానంగా చురుకుతనం ఉంటుంది, అశ్వలక్షణాలు అధికంగా ఉంటాయి, వేగానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. ఈ క్రమంలో అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి చైతన్యవంతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మొదటి పాదంలో ప్రధానంగా మనం చూసినట్లయితే మహాగణపతి ఆరాధన, ఎందుకంటే ఇది రాశి ప్రారంభంలో మొదటి నక్షత్రం, అందులో మొదటి పాదం. ఈ మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా ప్రతి పనిలోనూ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే, ఆదిలో అంశపాదం అన్నట్టుగా ఎలాంటి దోషాలు లేకుండా ముందుకు వెళ్ళాలంటే మహాగణపతి యొక్క ఆరాధన, అందులో లక్ష్మీ గణపతి ప్రార్థన, లక్ష్మీ గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. శ్వేతవస్త్ర ధారణ చాలా బాగా కలిసిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో అశ్విని నక్షత్రంలో 2వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు, వారి యొక్క భవిష్యత్తు, అలాగే వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏంటి, ఈ విషయాలను పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. మానసిక కుంగుబాటు, ఆత్మ న్యూనతాభావం తగ్గడానికి ఉపకరించే మకరాసనం ఆచరించే విధానం. వివిధ కారణాల వల్ల మానసిక కుంగుబాటు సమస్య వస్తుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవనంలో ఎదురయ్యే అవాంతరాల వల్ల, అనుకోని సంఘటనల వల్ల, వినకూడని వార్తల్ని వినటం వల్ల ఈ మానసిక కుంగుబాటు రావచ్చు. అలాగే అందరికంటే తాము తక్కువ అనే ఆత్మ న్యూనతాభావం కొంతమందిలో ఏర్పడుతుంటుంది. ఇది కూడా మానసికపరమైన సమస్యే. ఈ సమస్యలను అధిగమించడానికి మకరాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని 2 చేతులు చాచి ఉంచాలి. ఆ తరువాత 2 చేతుల్ని క్రమంగా పైకి ఎత్తాలి. తలని వంచి నడుమును వెనక్కి వంచాలి. ఈ స్థితిలో కాళ్ళు పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల మానసికపరమైన ఇబ్బందులన్నీ తొలగి మెదడులో నరాలు ఉత్తేజభరితమవుతాయి.